వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. అమరవీరుల స్తూపం వద్ద రాళ్లవాగుపై భారీ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్. సన్ సిటీ కాలనీ వాసుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా టీబీజీకేఎస్ కార్మికుల రాస్తారోకో. మంచిర్యాల పట్టణ ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు. చెన్నూరు పట్టణం ఎస్బీఐ బ్యాంక్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల రీలే నిరాహార దీక్షలు. ఎస్బీఐ బ్యాంకు తలుపులు వేసి బ్యాంక్ ఎదుట నిన్నటి నుండి రీలే నిరాహార దీక్షలు చేస్తున్న బాధిత ఖాతాదారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద రాళ్లవాగుపై 100 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతున్న వంతెన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సన్ సిటీ కాలనీవాసులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ అమరవీరుల స్తూపం వద్ద రాళ్లవాగుపై భారీ ఎత్తున అవసరానికి మించి వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా సన్ సిటీ కాలనీకి చెందిన 200కు పైగా కుటుంబాలు రోడ్డు సదుపాయం లేకుండా పోతుందని అన్నారు. రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున 100 ఫీట్లతో నిర్మించాల్సిన అవసరం లేదని, కార్మెల్ స్కూల్ వద్ద రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అదేవిధంగా అంతే ఎత్తున ఇక్కడి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పనులు నిలుపుదల చేసి స్థానికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమీర్శెట్టి రాజ్కుమార్, రంగ శ్రీశైలం, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, మెట్పల్లి జయరామారావు, నాంపల్లి శ్రీనివాస్, ఆడే ప్రేమ్సింగ్, నాగుల రాజన్న, తుల పెద్దన్న, రాజాబాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లో సన్ సిటీల మధ్యతరగతి కుటుంబాలు 10-15 సంవత్సరాల కింద ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని కుటుంబాలతోటి వీళ్ళందరూ కూడా సెటిల్ అయిదామని రూపాయి సేవ్ చేసి ప్లాట్లు కొనుక్కున్నారు. అభివృద్ధి పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద అవసరం లేని బ్రిడ్జిని కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ కేవలం కమిషన్ల కొరకు కడతారు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ వాగు ఎంత పెద్ద వాగు, ఇది వర్షాకాలం ఎన్ని నీళ్ళు వస్తాయి ఈ వాగు మీద, ఆ నీళ్ల కొరకు ఎంత సైజు బ్రిడ్జ్ కావాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, ఎటువంటి శాస్త్రీయ ప్రక్రియ లేకుండా కేవలం అంతర్గాం మంచిర్యాల మధ్యలో ఏదైతే గోదావరి మీద వంతెన ఉందో ఆ వంతెన కొరకు 165 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆ 165 కోట్లతోటి ఇక్కడ కొత్త రోడ్డు కట్టాలనే ఆలోచనతోటి ఎటువంటి సైంటిఫిక్ టెక్నికల్ స్టడీ చేయకుండా, ఎటువంటి ఫీజిబిలిటీ స్టడీ చేయకుండా, కుటుంబాలను పిలిచి వాళ్ళతోటి మాట్లాడకుండా ఇవాళ బ్రిడ్జ్ పనులు చేపట్టడం జరిగింది. అవసరం కంటే చాలా ఎక్కువ వెడల్పు, 40 ఫీట్లు 60 ఫీట్లు కావాల్సిన బ్రిడ్జిని 100 ఫీట్లు కడతాను. హైట్ ఇప్పుడున్న రోడ్ హైట్ కంటే కొంచెం లేపుకుంటే సరిపోతుంది. ఏదైతే కార్మెల్ స్కూల్ దగ్గర ఇదే రాళ్లవాగు మీద, అక్కడ కూడా రాళ్లవాగు వెడల్పు ఇంతే, అక్కడ కూడా రాళ్లవాగులో వచ్చే వరద ఇంతే వర్షాకాలంలో, ఇక్కడికంటే ఏం తక్కువ రాదు. అక్కడ అదే బ్రిడ్జ్ అదే వెడల్పు తోటి అదే హైట్ తోటి ఇక్కడ కడితే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. కావాలని బడ్జెట్ ఎక్కువ చేసి కమిషన్ల కొరకు అవసరం లేని బ్రిడ్జిని కట్టి ఇవాళ ఈ కుటుంబాలను, ఇక్కడ ఉన్న 200 కుటుంబాలను, వాళ్ళు ఇక్కడ ఏదైతే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ కనెక్టింగ్ రోడ్స్ కి పోలేకుండా బ్రిడ్జ్ పోయి ఎక్కడో 250 ఫీట్ల దూరంలో ల్యాండ్ అవుతుంది. బ్రిడ్జ్ హైట్ ఆ ఎలక్ట్రిక్ పోల్ హైట్ లేపుతారు. దాంతో ఎట్లా ఉపయోగం? ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులందరూ కూడా నష్టపోతారు. సో ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే బ్రిడ్జ్ పని ఇప్పుడు మీరు చేపట్టినో దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఈ ఇక్కడ ఉన్న రాళ్లవాగుకి ఎంతైతే కావాలనో అదే వెడల్పుతోటి అదే హైట్ తోటి బ్రిడ్జిని కట్టాలి. ఈ కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయినరు. ఈ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ పాపం ఎండపూట మహిళలు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇది. ఇవాళ మన మంచిర్యాల అభివృద్ధి పేరు మీద జరుగుతున్న అభివృద్ధి పేరు మీద కేవలం కమిషన్ల కొరకు
దోసుకుంటుర్రు. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున సన్ సిటీ కాలనీ వాసులకు అందరికి కూడా ఇవాళ పూర్తి మద్దతు తెలుపుతున్నాము. మన మంచిర్యాల మున్సిపాలిటీ మరి సన్ సిటీలో జరుగుతున్న దాదాపు కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ సన్సెట్ కుటుంబాలందరికీ కూడా మరి ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. మరి వాళ్ళకు ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ లేక పోవడానికి రోడ్లు లేక మరి చాలా హైట్ బ్రిడ్జ్ కడుతున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా కలిసి మరి అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోవడం జరిగిందట. మరి పోయిన తర్వాత కూడా మరి వీళ్ళందరి బాధలు కూడా ఏం చెప్పారంటే మాకు అంత పెద్ద బ్రిడ్జి అవసరం లేదు, మరి మేము అందరం ఇక్కడ ఒక 200 కుటుంబాలు ఇల్లు కట్టుకొని ఉన్నాం కాబట్టి మరి మాకు చిన్న హైట్ తగ్గించి మరి ఆ 6 వరుసల రోడ్డు కూడా మాకు అవసరం లేదు, 4 వరుసల రోడ్డు సరిపోతుందని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్తే మరి వారు కూడా మరి ఏంటంటే ఎవరైనా కూడా దేవుని గుడికి ఎందుకు పోతారు, మంచి ఎత్తున పోతారు. మరి ఎమ్మెల్యే అంటే అందరికీ మరి పబ్లిక్ అందరికీ దేవుడే కాబట్టి మరి వీళ్ళు కూడా మంచి ఎత్తున పోతే వీళ్ళందరినీ కూడా నేను ఏ శక్తికి అట్లేస్తా మీరు ఎవరు చెప్పండి నేను ఈయన ఉద్దేశం కొద్ది వీళ్ళందరికీ సమాధానం చెప్పడంతో వాళ్ళందరూ రిటర్న్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులందరూ కూడా మరి మాకు మరి బీజేపీ పార్టీ మన జిల్లా ఉప అధ్యక్షుల గారికి మరి చెప్పగానే మరి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకోగానే మరి వారు ఏమంటున్నారంటే మాకు చిన్న బ్రిడ్జి కట్టాలి, మరి ఇంత పెద్ద బ్రిడ్జి అవసరం లేదు, మరి మాకు మా చిన్న బ్రిడ్జి కట్టి మా అందరికీ కూడా న్యాయం చేయాలి మరి వారు అని చెప్పి మళ్ళీ అందరూ కూడా కోరడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇంత పెద్ద బ్రిడ్జి మరి గోదావరి బ్రిడ్జి మీద కట్టేటువంటి బ్రిడ్జిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఇంత పెద్ద బ్రిడ్జి ఇక్కడ దేనికి కడతాడో మరి ఇక్కడ ఎవరికి అర్థమైతే లేదు. మరి ఏ ఉద్దేశం కొద్దిగా కడతాడో మరి అతనికే తెలవాలా కాబట్టి ఇప్పటికీ కూడా మరి ప్రజల అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా నీ బిడ్డలాగా చూసుకొని మరి అందరి బాధలు అర్థం చేసుకొని వారు చెప్పే మాటలు కూడా ఈయనంత ఓపిక లేకపోతే మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు, మరి ఏం చేయలేని పరిస్థితి కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా నీ బిడ్డలాగా అనుకొని ఈ బ్రిడ్జిని తక్షణమే ఆపేయాలని చెప్పి మరి చిన్నగా కుదించి చేయవలసిందిగా మరి అందరి తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అవసరం లేదు మాకు మామూలుగా అక్కడ కార్మెల్ స్కూల్ దగ్గర అయినట్టుగా ఆ లెవెల్ తోటి అయి మా ఇళ్లకి వెళ్ళడానికి దారిస్తే మాకు అంతే. అంత హైట్ చేసి ఎవరికో డెవలప్ చేసుకోవాలనుకోండి మమ్మల్ని ముంచడం మాత్రం అది న్యాయం కాదు. ఇంతమంది ఇన్ని ల్యాండ్లు కొనుక్కున్నాము, ఇంత సంబరపడి ఇప్పుడు ఇయర్ ఇన్ని ఇల్లులు అయినాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని అయితే మాకు మంచిగా కాలనీ డెవలప్ అవుతుంది అనుకునే టైం ఇప్పుడు వీళ్ళందరూ కట్టుకోవడానికి వాళ్ళు వెనక ముందు చేస్తారు, మేము ఇళ్లలో పోవడం ఎట్లా అట్లా మాకు కాకపోతే క్యాన్సిల్ చేసినా గానీ మేము ఎట్లా ఈదుకుంటా 2 నెలలు కష్టపడి వెళ్ళిపోతాం. మాకు ఇదివరకు ఉన్నట్టున్నా మేము ఎట్లా కష్టపడి వెళ్ళకుండా పోతాం. లేదు అంటే చేస్తే ఆ స్కూల్ దగ్గర చేసినట్టు చేస్తే చెయ్యనండి, మాకు ఇళ్లకి వెళ్ళడానికి దారి ఇవ్వండి, అంతే తప్ప మాకు వేరే మించి ఏం కోరుకుంటలేదు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ టీబీజీకేఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న 100 కోట్ల అవినీతి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి బాల్క సుమను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అరెస్టు చేయించారని వారు విమర్శించారు. సింగరేణి కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కావాలనే వక్రీకరించి ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, అంకం నరేష్, రమేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక ధృతరాష్ట్ర పాలన కొనసాగుతున్న సందర్భంలో బాల్క సుమన్ అక్రమంగా కేసులు బనాయించి ఆ కేసులు ఆయనకు సంబంధించకపోయినా సరే అక్రమంగా అధికారాలను పెట్టుకుని దొడ్డదారిన కేసులు బనాయించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని నిరసించుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గారి నాయకత్వంలో ఇవాళ ధర్నాగర్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా ఈ ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్ణాలు నిన్ను తిట్టని బూతులు లేవు, నిన్ను క్షమించని విధానాలు లేవు, నిన్ను నీ కుటుంబ సభ్యులను తిడితేనే ఆ బూతు అనే పదానికి ఒక సంపూర్ణత చేరుకుంటుందనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇలా రాష్ట్రం అంతా నిన్ను అమ్మనా బూతులు తిడతా ఉన్నారు, నీ పాలనను తిడతా ఉన్నారు, నీ మంత్రులను తిడతా ఉన్నారు. అక్కడ స్పందించరు నువ్వు ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం బాల్క సుమన్ మాత్రమే టార్గెట్ చేసి ఆయన పైన కేసులు బుక్ చేయడం, ఆయన జైలుకు పంపడం, దాంట్లో రాక్షసానందం అంతకంటే సిగ్గుమాలని మరొకటి చేతనైతే ఎక్కడైతే నువ్వు రైతు బంధు కానీ రైతు బీమా కానీ
కేసీఆర్ కిట్ కానీ కళ్యాణ తులం బంగారం కానీ పెంచుతానన్న పెన్షన్లు కానీ వీటిపైన స్పందించడం చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ నువ్వు ఏదైతే ఈ మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసేసి ఇదే మాకు పబ్బం గడుపుకుంటావు, మాకు చేతనైంది ఇదే అనుకుంటే నీకంటే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడు. ఏదైతే నువ్వు పుట్టెడు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావో, పుట్టెడు అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చినావో, అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం ఎక్కడ ఏ గంగలన్నవో అని చెప్పి చేతులు ఎత్తేసినావు. సబ్బండ వర్ణాలు ఇవాళ రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తా ఉన్నాయి. నిన్న మొన్నదాకా నీతులు చెప్పిన బండి సంజయ్ కొడుకు విషయంలో ప్రభుత్వం ఫోర్స్గా పనిచేయదు, మీ బండి సంజయ్ నీ కాలు మొక్కుతా నీకు నువ్వు తీసుకొచ్చి భగీరథను మాకు అప్పయ్యమని చెప్పేసినావు. మరి అలా ఏం పుట్టిందని చెప్పేసి ఎగిరెగిరి నువ్వు బాల్కసుమను అరెస్ట్ చేయాలి పంపుతావు. నీ ప్రభుత్వం ఫోర్స్గానే పనిచేయనప్పుడు బాల్కసుమను అరెస్ట్ చేయడానికి ఫోర్స్గా పోతావు. అదే బండి భగీరథను అరెస్ట్ చేయమంటే మాత్రం నీ చేతగాని చేతెత్తుతావు. ఒకవైపు నువ్వు అరెస్ట్ చేసిన అంటావు, ఒకవైపు ఏమో బండి సంజయ్ నేను అప్పయ్యప్పిన అంటాడు. అంటే ఈ దిక్కుమాల ప్రభుత్వంలో ఏది ఎటుపోతుందో అర్థం కానటువంటి నీచమైన పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ప్రజలందరూ మేల్కొనాలి. ఈ అక్రమ అరెస్టులకు భయపడి ఏ రోజు మేము వెనక్కి పోము. ఖచ్చితంగా అక్రమ అరెస్టు మమ్మల్ని ఇంకా యాక్టివ్ చేస్తా ఉన్నాయి తప్పితే వెనక్కి పోయి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే నేను ప్రజలలో దోషిగా నిలబెట్టినాము. రాబోయే రోజుల్లో మీ ముక్కు నేలకు రాయి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గత నెల 26వ తారీఖున తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అక్కడ ఇన్ఛార్జీలందరూ రావడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ బాల్కసుమన్ గారు సింగరేణిలో ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది, మనం టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను ఆపేశారు, మెడికల్ ఫెసిలిటీస్ సరిగా లేవు, ఎన్నో స్కాములు జరుగుతున్నాయి, కాబట్టి తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది, కాబట్టి మీరు మిలిటెంట్ పోరాటాలు చేయాలని చెప్పడం జరిగింది. దానికి వారి మాటలను వక్రీకరించి ఈరోజు అరెస్ట్ చేయడం చాలా దారుణం. అలా అంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తామని చెప్పడం జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అరబిందో ఫ్యాక్టరీని ఆదివారం 10 గంటలకు నేను స్వయంగా కాల్ చేస్తా అని చెప్పడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ గారు ఒక్కొక్కరిని అడ్డంగా నరుకుతా అని చెప్పడం జరిగింది. మందుల సామ్యుయల్ గారు స్వయంగా అసెంబ్లీలో మేము కత్తుల కోలాటం చేస్తాం, అడ్డొస్తే నరికేస్తామన్నారు. వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏ సింగరేణి చేపట్టి సింగరేణి కార్మికుల పోరాటం తెలంగాణ ఉద్యమానికి ఉధృతంగా వచ్చిందో వారికి తప్పనిసరిగా ఈరోజు సింగరేణి మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాట్లాడే కానీ ఇంతవరకు మేము 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏ రోజు కూడా సింగరేణి ఆస్తులను ధ్వంసం చేసిన పరిస్థితులు లేవు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ ఎస్బీఐ బ్యాంకు ఎదుట గోల్డ్ లోన్ బాధితులు బ్యాంకుకు తలుపులు వేసి బ్యాంకు ఎదుట బైఠాయించి నిన్నటి నుండే రీలా నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షలో పాల్గొన్న బాధిత ఖాతాదారులు మాట్లాడుతూ కంచె చేనును మేసినట్లుగా బ్యాంకు సిబ్బంది కుదువపెట్టిన బంగారాన్ని దొంగతనం చేసి 9 నెలలు గడుస్తున్నప్పటికీ బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంగారానికి పూర్తి ధర చెల్లించకుండా కటింగ్ల పేరిట తమను బ్యాంక్ అధికారులు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ బంగారం తమకు ఇచ్చేంత వరకు ఆందోళనను విరమింప చేయాలని రీలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని వారు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధిత ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ టు చెన్నూరు బ్రాంచ్లో ఏదైతే గత 9 నెలల క్రితం బ్యాంకులో చోరీ జరిగిందో మేము 9 నెలల సమయాన్ని మౌనంగా పాటిస్తూ మొన్న శనివారం రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు బ్యాంకు సేవలు నిలిపివేసి మేమందరం మూకుముడిగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని మేము బాధితుల పక్షాన కోరుకుంటున్నాం. నేను బ్యాంకు బాధితులలో ఒకరిని. కంచె చేను వేస్తే కాపీం తీసిన సందర్భంగా బ్యాంకులో భద్రంగా ఉంటుందని మా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణం, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని బ్యాంకు ఆఫీసర్లే లేపేసి మొత్తం మోసం చేసి తస్కరించిన సందర్భంలో సదరు బ్యాంక్ ఆఫీసర్లు ఎవరు కూడా న్యాయం చేయడం లేదు. ఎన్నో విజ్ఞాపనలు, వినతులు, అప్లికేషన్స్ ఇస్తున్నాం గత 9 నెలల నుంచి, కానీ ఎవరు స్పందించడం లేదు. ఒక మేనేజర్ దగ్గర నుంచి స్టేట్ అధికారుల వరకు ఎవరు స్పందించడం లేదు. కాబట్టి నిన్న నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మా బాధను, మా గోడును, మా కష్టాన్ని, మా అవసరాన్ని గుర్తించి లోకల్ ప్రజాప్రతినిధులు కానీ, సంబంధిత అధికారులు కానీ
మీరందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. మందమరి పట్టణంలో చలివేంద్రం మరియు పెరుగన్నం కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణిపై కాకా వెంకటస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి సింగరేణి నష్టాల్లో ఉన్న సమయంలో 400 కోట్ల రూపాయల నిధులను తెచ్చి సంస్థను కాపాడాడని, అదేవిధంగా కార్మికులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా కాకా వెంకటస్వామి అని అన్నారు. వెంకటస్వామి కుటుంబం సింగరేణి సంస్థకు ఎన్నలేని సేవలు చేసిందని, ఆయనను విమర్శించడం బాల్క సుమన్కు తగదని ఆయన హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు చేస్తే ఊరుకునేదే లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు లక్ష్మణ్, పట్టణ నాయకులు రాయబారపు కిరణ్, దుర్గం ప్రభాకర్, వాకర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే స్వర్గీయ కాక వెంకటస్వామి గారి కుటుంబాన్ని బదనాం పాలు చేసి విమర్శలు చేస్తూ ఉన్నారో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక హెచ్చరిక. ముఖ్యంగా చెన్నూరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు తన పద్ధతి మార్చుకోవాలి. నువ్వు ఏదో చేసి గడ్డం ఫ్యామిలీ మీద దుద్దుదామంటే ఖబర్దార్. ఎందుకంటే నువ్వు చేసే అటువంటి పనులు సింగరేణి కార్మికులు కానీ సింగరేణిలో ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఓట్లతో గెలిచి పదవులు అనుభవించి ఇక్కడి లోకాన్ని మెడకాయ కోసే విధంగా నీ ఏదైతే నీ పద్ధతి, నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. స్వర్గీయ కాక వెంకటస్వామి గారు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ విధానాన్ని హక్కు సాధించి ఈరోజు ఆ హక్కును వారి మనవడు ఆ పెన్షన్ విధానాన్ని 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి కొట్లాడుతూ ఉన్నారు. ఏదైతే తాత పెట్టినటువంటి ఆశీస్సుల నుండి ఈరోజు మనవడి వరకు వారి అబ్బాయి ఏదైతే వారి కుమారుడు మన మంత్రివర్యులు ఆనాడు రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని అతను ప్రారంభించింది. స్వర్గీయ వెంకటస్వామి గారు ఇలా చెన్నూరు కాన్స్టిట్యున్సీ కాదు, పెద్ద పార్లమెంట్ పనుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, జైపూర్ పవర్ ప్లాంట్, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఈనాడు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి కళావతమ్మ గారి జ్ఞాపకార్థంగా మందమరి పాత బస్టాండు ప్రాంతంలో అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో గత 2 నెలల నుంచి పేదల ఆనాడు కాకా వెంకటస్వామి గారు పేదలకు గుడ్డ ఉండాలనే ఉద్దేశం కొద్దీ వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు మందమరి పట్టణంలో మన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదన్న గారు మరి మందమరి పట్టణ ప్రాంత ప్రజలకు వారి ఆకలి దప్పిక తీర్చాలనే ఉద్దేశం కొద్దీ గత 2 నెలల నుంచి మరి అన్నగారు 2 నెలలుగా ఈ పాత బస్టాండ్ ప్రాంతంలో మందమరి పట్టణ ప్రాంత వాసులకు అందరికీ దాహం తీర్చున్నందుకు మరి అన్నగారికి మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అన్నగారు రానున్న రోజులలో ఇంకా మునుముందు ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రియతమ నాయకులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అలాగే యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో మరి బండి సదన్న గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి తెలంగాణ ఉద్యమం అంటే తూర్పు జిల్లాలో బాగా గుర్తుకు వచ్చేది బెల్లంపల్లి పట్టణం. ఆత్మ బలిదానం చేసుకున్న ముందస్తుగా ఆందోళన కార్యక్రమం చేసినా అది ఇక్కడే. ఇటువంటి బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ ఉద్యమ నేత అంటే గుర్తుకు వచ్చేది గజ్జెల్లి వెంకటయ్య. సోమవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని తెలుసుకున్న మరుక్షణమే నిరసన కార్యక్రమాలు తెలిపిన వ్యక్తిగా బెల్లంపల్లి పట్టణ ప్రజల మనసులో ఆయన పేరును పొందపలుచుకున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఒక ప్రకటన వచ్చిందంటే పట్టణ ప్రజలకు తెలుసు ఆయన ఏదో ఒక విధంగా నిరసన కార్యక్రమం తెలుపుతారని. అంతగా పట్టణ ప్రజల గుండెల్లో ఆయన నిలిచారు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించాడని, బెల్లంపల్లి పట్టణంలో ఏ చిన్న బాలుడిని అడిగినా తడబడకుండా చెప్పే సమాధానం
గజ్జెల్లి వెంకటయ్య సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో వర్క్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించారు. బెల్లంపల్లి పట్టణంలో 2010 నుంచి 29 కుల సంఘాలను సంఘటితం చేసి ఏ ఉద్యమ పార్టీ చేయాలని నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా కోదండరాం అధినాయకత్వంతో జేఏసీని ఆయన ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో ఆయన పోలీసుల అరెస్టు కేసులను కూడా లెక్క చేయలేదు. ఓకే, జై తెలంగాణ, జవహర్ తెలంగాణ మన వీరులకు. నా పేరు గజల్లి వెంకటయ్య. నేను సింగరేణిలో విధులు నిర్వహించే క్రమంలో 2001 నుండి 2014 వరకు కూడా బెల్లంపల్లి పట్టణ మరి కోదండరాం సారు నాయకత్వంలో ఉండేటువంటి జేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో బెల్లంపల్లిలో మరి టీజేఏసీ కన్వీనర్గా విధులు పనిచేయడం జరిగింది. అదేవిధంగా టీజేఏసీ కాకుండా బెల్లంపల్లిలో ఉన్నటువంటి మరి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా 29 కుల సంఘాలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం కూడా వాళ్లను మరి తెలంగాణ ఉద్యమంలో తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా బెల్లంపల్లిలో మరి ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మరి పొలిటికల్ జేఏసీ కానీ అదేవిధంగా కుల సంఘాల నాయకత్వంలో కూడా మరి సీమాంధ్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఏ వ్యాఖ్య చేసినా కూడా వెంటనే స్పందించి బెల్లంపల్లిలో మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకుపోయిన మరి క్రమంలో నేను ఒక ముఖ్య భూమిక వహించిన విషయం చెప్తాను. ముఖ్యంగా ఈ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఏ విధమైన కూడా వ్యతిరేక వ్యాఖ్య చేసినా కూడా వెంటనే మరి కిరణ్ కుమార్ రెడ్డి పెప్సీకి మరి చిత్రపటానికి పూలదండ వేసి మరి దగ్ధం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రేణుకా చౌదరి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన రేణుకా చౌదరి ఒక కాంగ్రెస్ పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీ కూడా మరి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న క్రమంలో కూడా మరి రేణుకా చౌదరి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా బెల్లంపల్లి పట్టణంలో కుల సంఘాల నాయకత్వంలో మరి రేణుకా చౌదరి తీసుకుని తలగొట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈయన టీడీపీ ఎంపీగా ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా మరి రాజ్యసభలోనే వ్యాఖ్యం చేసినటువంటి ఎన్టీ రామారావు కోరుకైనటువంటి ఈయన చిత్రపటానికి కూడా మరి దగ్ధం చేయడం జరిగింది బెల్లంపల్లి పట్టణంలో కుల సంఘాల ఐక్యవేదిక నాయకత్వంలో. అదేవిధంగా మన తొలిదశ ఉద్యమ అమరుడైనటువంటి శ్రీకాంతాచారి మరణం తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం మరి రావడం జరిగింది. ముఖ్యంగా బెల్లంపల్లి పట్టణంలో మరి శ్రీకాంతాచారి గారి మరణం తర్వాత మరి బెల్లంపల్లి పట్టణం యావత్తు కూడా ఒక అగ్నిగుండంగా మారి తెలంగాణ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో కుల సంఘాల నాయకత్వంలో ముందుకొచ్చి ఎన్నో పోరాటాలు కూడా చేసిన సందర్భం ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ అమరులు ఎంతో మంది తెలంగాణలో మరి బెల్లంపల్లి పట్టణంలో చాపల శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా తెలంగాణ శిబిరం వద్దనే మరి ఆత్మహత్య కిరసనలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ విషయంలో పెద్ద ఎత్తున బెల్లంపల్లిలో ఉండేటువంటి కార్మిక కర్షక విద్యార్థి మేధావులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మమేకం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దీక్షలు మరి బెల్లంపల్లిలో దాదాపు 40-50 రోజుల దీక్ష చేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరాన్ని కూడా నేను మరి బాధ్యత వహించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఎందరో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన క్రమంలో కూడా రోషయ్య గారి దిష్టిబొమ్మ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మరి ఎన్నో మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయినా మరి బెల్లంపల్లి పట్టణంలో కుల సంఘాల ఐక్యవేదిక పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా మరి ఫ్లెక్సీని కూడా దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన బెల్లంపల్లి పట్టణంలో ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కూడా
దాదాపు మరి 29 కుల సంఘాలను ఏర్పాటు చేసి మరి కోదండరాం గారి నాయకత్వంలో అప్పుడు ఉండేటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం మరి నడిపేయడం జరిగింది. అదేవిధంగా సకల జిల్లా సమ్మె గాని, మిలియన్ మార్చ్ గాని, సాగర్ ఆహారం గాని, రైలు లోకో గాని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరవీరుల స్తూపం వద్ద రాళ్ల వాగుపై భారీ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్. సన్ సిటీ కాలనీ వాసుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెల్లబెల్లి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా టీబీజీకేఎస్ కార్మికుల రాస్తారోకో. మంచిర్యాల పట్టణ ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు. చెన్నూరు పట్టణం ఎస్బీఐ బ్యాంక్ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల రీలే నిరాహార దీక్షలు. ఎస్బీఐ బ్యాంకు తలుపులు వేసి బ్యాంక్ ఎదుట నిన్నటి నుండి రీలే నిరాహార దీక్షలు చేస్తున్న బాధిత ఖాతాదారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.